బహిష్టు సమయంలో అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అమ్మాయిలకి. అమ్మాయిల పరంగా చూసుకుంటే చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే జాబ్ కంపల్సరీ వెళ్లాల్సిందే. ఇంట్లో ఉంటాను చేస్తానంటే వీలు పడే రోజులైతే లేవు ఇప్పుడు మనకి. మరి ఇప్పుడు అది మూఢనమ్మకంగా మనం తీసుకోవచ్చు అంటారా, లేకుంటే మన హెల్త్ సంబంధించింది అన్నట్టుగా మనం తీసుకోవచ్చు అంటారా? హెల్త్ అవసరమా, జాబ్ అవసరమా? హెల్త్ అవసరం, అదేవిధంగా జాబ్ అవసరం. రైట్. ఉదాహరణకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. నేను కొన్ని కంపెనీస్ చూశాను. కంపెనీ సీఈఓసే నాతో చెప్పారు, ఆ 3 రోజులు బహిష్ట అయినప్పుడు స్త్రీలకు స్వచ్ఛందంగా 3 రోజులు లీవ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఆ 3 రోజులు బహిష్ట అయినప్పుడు ఇది లీవ్ తీసుకున్నప్పుడు డబ్బులు కట్ చేయకుండా 3 రోజులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు లీవ్ పీరియడ్ ఎక్కువ అయినా సరే 3 రోజులు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు కొన్ని కంపెనీలు ఈ రోజుటికే ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంట్లోనే కూర్చొని ఒకే చోట కూర్చొని ఎక్కువసేపు పని చేయకుండా కొద్దిసేపు పని చేసే అవకాశాలు ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆ 3 రోజులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ సందర్భంలో మన శరీరాన్ని మనం బాగా బాధిస్తాం. రోజు 100%, రోజు 10% కష్టపడితే ఆ రోజు ఎక్కువ శాతం అది మనల్ని బాధ పెడుతూ మనం బాధపడుతూ ఉంటే నిజానికి ఆ రోజుటికి లేదా ఆ 3 రోజులు పని చేయటం ద్వారా మనకు పని చేయకపోవటం ద్వారా మనకు కట్ అయ్యే డబ్బులు దీర్ఘకాలికంగా చాలా ఇబ్బంది పడతాయి. అవునా కాదా? ఎందుకంటే అప్పటికి శారీరకమైన బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ ఉండి ఇప్పుడు వర్క్ ప్రెషర్ కూడా మనం మెంటల్గా తీసుకుంటే ఇది మనల్ని చాలా ఇబ్బంది పడుతుంది. ఈ క్షణానికి మనకు డబ్బులు అవసరం అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే ఇప్పుడు బ్రతకాలంటే డబ్బులు అవసరమే. కానీ ఒక్క 3 రోజులు లీవ్ తీసుకోలేమా? కావాలంటే శనివారం ఆదివారం కూడా పని చేయలేమా లేదా? చేస్తాం. ఆ 3 రోజులు ఒక్కటి తీసుకుంటే శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా. ప్రవీణ్ గారు, ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ అంటే అతను పుట్టిన వాతావరణాన్ని బట్టి మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది వస్తుందా, లేకుంటే మన నక్షత్రాలని బేస్ చేసుకొని మన మైండ్ సెట్ అనేది ఆధారపడి ఉంటుందా? దీనికి ఒక చిన్న కథ చెప్తానండి. ఒక రాజుగారి దగ్గర ఒక పురోహితుడు ఉంటాడు, మంత్రి గారి తర్వాత. ఆ పురోహితుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన జాతకంలో చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది. ఆయన కొడుకు జాతకం వేసి చూస్తే దొంగ అవుతాడు అని ఉంది జాతకంలో. ఇంకా ఆయన చాలా భయపడిపోయి నా కొడుకు దొంగ అయిపోతాడా అనే ఆలోచన పెట్టుకొని చిన్నప్పటి నుంచి దొంగ అనే ఆలోచన కొంచెం కూడా రానివ్వకుండా సరి అయిన సద్బుద్ధులు పెట్టి బాగా పెంచాడు. ఎంత అంటే క్యారెక్టర్ వైజ్ అతన్ని 100% బిల్డ్ చేశాడు. బిల్డ్ చేశాక ఇతడు పెద్దవాడయ్యాక కూడా బోధిస్తూనే ఉన్నాడు. అసలు భయపడుతూనే ఉన్నాడు. జీవితం దొంగ అయిపోతే ఇతడికి మొత్తం వంశపారంపర్యంగా వచ్చిన పేరు మొత్తం పోతుంది కదా. ఇక ఇతడికి రిటైర్మెంట్ వయసు వచ్చింది. రిటైర్మెంట్ వయసు వచ్చాక వాళ్ళ అబ్బాయికి పోస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ అబ్బాయికి పోస్ట్ ఇచ్చాక ఇతడికి జాతకంలో ఆల్రెడీ దొంగ అవుతారు అని ఉంది. దొంగ అవుతారు ఉన్నప్పుడు దొంగ అవ్వాలి కదా. దొంగ ఆలోచన కలిగిన వెంటనే తీసుకుందాం అనేలోపు వాళ్ళ నాన్నగారు అన్నేళ్ల నుంచి పెంచి పోషించిన సద్భావనలు, క్యారెక్టర్ వైజ్ థింకింగ్ అనేటువంటిది గుర్తొచ్చి దాన్ని తీసుకోవడం అనేది మానేశారు. ఖచ్చితంగా జాతకం అనేటువంటి ప్రభావం అంతలా చూపిస్తుంది. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి అతడు పెద్దయ్యేంత వరకు సద్భావనలు పెంచి పోషిస్తూ ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి ఆ ప్రభావం తగ్గిపోయిందా లేదా? లేదంటే ఆయన మామూలుగా నార్మల్ కిడ్గా పెంచితే అతడు ఏమైపోయేవాడు? దొంగ అయిపోయేవాడు. సో ఆయన అంతలా పాముకు అమృతం పోసి పెంచినట్లుగా పోస్తే అమృతం పోయటం ద్వారా ఆ విషం కూడా హరించుకుపోయి అమృతం అయ్యింది. అలా కొంతమంది మంచి వాళ్ళతో స్నేహం చేయటం ద్వారా మన భావనలు జాతకంలో ఉండేటువంటి కొన్ని ఇప్పుడు చెప్పిన కథలో భాగంగా తీయాలనే ఆలోచన ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పినటువంటి మంచి పనుల ద్వారా, వీళ్ళు మనకు నేర్పించినటువంటి మంచి భావనల ద్వారా అవన్నీ మనలో తరిగిపోతాయి. అంటే మనం పెరిగే వాతావరణం కూడా మన మీద ప్రభావాన్ని చూపుతుంది అంటారు. 100%. ఎందుకంటే ఒక వ్యక్తి అంత తీవ్రవాది అవ్వటానికి గల కారణం అతనికి ఉండేటువంటి పరిస్థితులు. ఉదాహరణకు స్కూల్లో టీచర్ కొట్టింది అని ఇంటికి వచ్చి తండ్రికి చెప్పాడు అనుకోండి, నా కొడుకునే కొడతావా అని చెప్పి ఈ తండ్రి గారు వెళ్ళి అతన్ని కొట్టాడు అనుకోండి టీచర్కి వ్యక్తిగతంగా ఇతడి మీద కోపం ఉండకపోవచ్చు, చదువు సరిగ్గా నేర్చుకోలేదని. ఇతడు కొట్టడం ద్వారా అతడు టీచర్ ఆ స్కూల్లో నుంచి వేరే స్కూల్లో మార్పించారు. ఆ స్కూల్లో ఏం కొట్టట్లేదు, ఇతడు ఏ తప్పు చేసినా సరే ఏమీ అనట్లేదు.
కొంతకాలం తర్వాత చాలా పెద్ద తప్పు చేశాడు, ఒక హత్య చేశాడు లేదా ఒక అమ్మాయిని అఘాయిత్యం చేశాడు. అలా చేయటం ద్వారా ఇతన్ని జైల్లో చేశారు, మరణ శిక్ష చేశారు. తల్లిదండ్రులు ఇద్దరిని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు ఆ అబ్బాయి. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు ఇతన్ని, మీరు చిన్నప్పుడు నేను టీచర్ కొట్టిందని చెప్పగానే మీరు టీచర్ని తిరిగి కొట్టారు, అది తప్పు నాన్న, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ తప్పని. అదే తప్పు ఎందుకు అని మీరు ఒక్కసారి ఆలోచించి నేనేం తప్పు చేశానని విచారించి మీరు టీచర్ని అడుగుంటే బాగుండేది. ఆ టీచర్ నిజానికి నన్ను వేరే స్కూల్లో వేయటం, అక్కడ నేను ఏ తప్పు చేసినా సమర్థించుకు వెళ్ళటం ద్వారా, మీరు దానికి డబ్బులు కట్టేయటం ద్వారా నేను ఇంత దానికి పాల్పడ్డాను. అదే టీచర్ నన్ను సరైన మార్గంలో పెట్టడానికి ప్రవర్తించింది, కానీ మీరు నన్ను పెట్టలేకపోయారు. టీచర్ పెట్టాలని చూసింది, ఇతను పెట్టలేకపోయాడు. దోషం ఇక్కడే క్లారిటీ కనపడుతుంది కదా.